హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి సీక్రెట్స్. సో మేము నిన్న ఒక గేమ్ ఆడామన్నమాట. లైక్ ఒక చిట్టీలలో పేపర్స్లో కొన్ని ప్లేసెస్ రాసి బుడ్డది ఏది పిక్ చేసుకుంటే ఆ ప్లేస్కి నెక్స్ట్ డే వెళ్దాం అన్నట్లుగా ఒక గేమ్ ఆడాము. బికాస్ చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళి దీన్ని కూడా తీసుకొని వెళ్ళి అని చెప్పేసి కన్నమ్మతోని ఒక లెటర్ పిక్ చేయించుకున్నాము. అసలు నాకు నచ్చని ప్లేస్ పిక్ చేసింది. ఓకే, ఇంకా వెళ్ళక తప్పలేదు, ఫిక్స్ అయ్యాం కాబట్టి. బ్రషింగ్కి కేమ్ మేము బ్రషింగ్కి మేడం స్నానం అయిపోయింది, ఫ్రెష్ అయింది. కానీ నేను బ్రష్ చేస్తున్నా కదా, ఎత్తుకోవాలి కదా. బ్రష్ చేయలేదు మేడం, అయినా మర్చిపోయింది పొద్దున. అంటే ముద్దు చేస్తుంది కదా బ్రష్. నేను బ్రష్ చేసుకొని వచ్చిన, బట్ ఈమె ఇంకా కంటిన్యూ చేస్తుంది. మేడం చూపియరా బ్రష్ ఎట్లా చేస్తున్నా, చూపిరా. అమ్మా నాన్న అంటవింది, అమ్మా అస్సలు నీకు దెబ్బలు అవుతాయి ఇక. అమ్మా 2 రోజులు డాడీ ఇంటికాడ ఉండి డాడీని చూసుకుంటే నాన్న నేను ఇంక అమ్ముద్దా. బ్రష్ చేస్తున్నావా, బ్రష్లు చేసినాయా. సో క్యూట్. తనకి ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే. యాక్చువల్లీ ఓల్డ్ బాక్స్ కొంచెం ఉందనుకుంటా. నీకే ఆకలి అవుతుంది. అయినో బ్రేక్ఫాస్ట్కి నేను ఈరోజు porridge and what's wrong? I know you're hungry. If you're happy and clap your hands. ఎంత ఖచ్చదంటే ఎత్తుకునేదాకా పోనీయలేదు. ఆకలి అవుతుందా? ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ. నీకే నాన్న చపాతి తినవా? నీకు చపాతి ఇష్టం కదా. షీ లైక్ చపాతి యాక్చువల్లీ. నేను చపాతి కాల్చుకున్నా, అందులో కొంచెము అండ్ పారిజ్ పెడతా. ఫస్ట్ పారిజ్ పెడతా, చపాతి తింటే పారిజ్ తినదు. యూ హంగ్రీ బేబీ, ఐ నో. అబ్బో మొత్తం కింద పోతుంది నాన్న. కనమా లుక్ ఎట్ మీ. ఎక్స్క్యూజ్ మీ మెసేజ్, బాయ్. అసలు నీకు అది ఎట్లా వస్తుంది నాన్న? దాన్ని అరే షట్, హౌ డేర్ యూ. నీకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా వీకెంత తిను మరి సపరేకుండా. స్టాప్. ఇట్లా చపాతీ వేస్తే ఆమెనే చిన్నగా తింటుందిగా. ఆ యాప్లో నేను కూడా నా ఫుడ్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి ఏ పెట్టాలి అని టెన్షన్ అవసరం లేదు. మనం తినేవాళ్ళనే కొంచెం అలా ఇస్తే సరిపోతుంది, సాల్ట్ వేసుకోకుండా. దట్స్ ఇట్. గుడ్ జాబ్. యాక్చువల్ మేము రీసెంట్గా ఈ కొత్త వాకర్ తీసుకున్నాము ఆమెకి ఇప్పుడు దీంతో ఆడుకోవాలని. బట్ ఇది కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతుంది, ఇంకా ఈ వాకర్తో ఆడుకునేంత స్టేజ్ రాలేదు. అందుకని అలా కూర్చోబెట్టి దీని ముందే పెట్టినా. ఇప్పుడు మొత్తం ఉంటుంది దీంతోనే ఆడుకోవాలని. వై యు ఆర్ షౌటింగ్, వై యు ఆర్ స్క్రీమింగ్? షీ స్లీపింగ్. దగ్గర ½ అవర్ అవుతుంది. సో లేస్తుందేమో, మేము రెడీ అవ్వాలి అంతలోపు. ఇంత ముందు పడుకుందాం. నో, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. గెస్ వై? యాక్చువల్లీ దిస్ టాప్ నాకు నేను ఎక్కడికి యూకేకి వచ్చే ముందు కొన్నా. వచ్చాక వేసుకునే ఛాన్స్ రాలేదు. వేసుకుందాం అనే టైంకి
ఐ వాస్ ప్రెగ్నెంట్. అప్పుడు నాకు ఈ క్రాప్ టాప్ అనేది సూట్ అవ్వలేదు. సో దాని తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేదాన్ని. అరే నేను ఇది వేసుకోలేకపోతున్నాను, ఎప్పుడు వేసుకోవాలో, ఇంకా వేసుకుంటానో లేదో ఇంకా అని చాలా ఫీల్ అయినా. బట్ నౌ ఇట్ ఫిట్స్ మీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. బ్యాక్ టు మై వెయిట్ అగైన్. డాడీ ఏడికి పోతలేడురా, నేను తీసుకునే పోతాడు. అరే వామ్మో వామ్మో వామ్మో, నేనైతే ఈ ప్రేమ ఎప్పుడు చూడలేదమ్మో. ఒక 2 రోజులకే అంటే ఒక 2 రోజులు మీ డాడీ ఇంట్లో ఉండి నిన్ను చూసుకుంటే మమ్మీని ఇన్ని రోజులు చూసుకున్నా మమ్మీని మర్చిపోతావారా? దట్స్ నాట్ ఫెయిర్ యూనో. రెడీ చేస్తున్నాయి మేము. అవును, వాళ్ళ డాడీనే చూసుకుంటుంది. ఎన్ని బట్టలు వెతికినా తెలుసా ఈమె కోసం. ఆ కుప్పలల్లో ఒక బట్టలు వెతుక్కొని తీసుకొని రావాల్సి వచ్చింది. ఏది సెట్ అవుతుందో ఏది సెట్ కాదో అర్థం కాక. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే బట్టలు ఎక్కువ తీసుకోవద్దు అని అర్థమవుతుంది. కొంచెం విండీగా ఉంది, అందుకని చెప్పేసి ఫ్రాక్ పైన మళ్ళీ కార్డిగన్ వేస్తున్నా. చూసుకుంటున్నా ఎందుకు నాన్న? హాయ్ హాయ్. If you're happy and you know, clap your hands. Peekaboo, she's so cute, right? I know. Excuse me. నీదే డ్రెస్సు, నీదే నీకనే ఉంటుంది. రోజంతా చూసుకోవచ్చు. ఇప్పుడే తను తీరా చూసుకో. ఏంది నా అట్లా చూసినావు? వై ఆర్ సో గ్రంపీ? పిల్లలతో బయటికి పోవడం అంటే అంత ఈజీ కాదు. లాట్ ఆఫ్ స్టఫ్ అంతా అరేంజ్ చేసుకోవాలి. సో పాలు అంటే హాట్ వాటర్ అనమాట. తనకి ఇక్కడ పాలకి ఇన్స్టాంట్గా మిక్స్ చేసేయచ్చు. ప్రజెంట్ అయితే కొన్ని ఇందులో కలుపుకున్నాం అలానే. స్నాక్స్ ఇందులో ఆల్మోస్ట్ మేడం గారి స్నాక్సే. బనానాస్. So the main thing, pala powder, hot water. ఈ కేక్ తీసుకుని నేను ఒక 5 days అవుతుంది. లైక్ 2 తీసుకున్నా, ఒకటి అయిపోయింది, ఇంకోటి ఉంది. అలా చిన్న అక్కడ కట్ చేసుకుని తింటే బాగుంటుందేమో అని మా ఫీలింగ్. స్పూన్స్ నేను వద్దా తల్లి, నీకు డాడీగా కావాలా? కన్నీగా ఐ లవ్ యూ. సర్లే బాయ్. వీఆర్ రెడీ. ఏంద్రా నీ డ్రెస్ వెనుకపోయింది? ఇట్స్ లైక్ దిస్. యప్, వీఆర్ గోయింగ్ టు పెంటాలిన్ హిల్స్. అనుకోక బయటికి పోతే వర్షం. వర్షం నాన్న. అమ్మ అనొచ్చు కదమ్మా. అమ్మా అమ్మా అని. అమ్మా అట్లా చూసామేంది అమ్మ అని అంటే? నాన్ననేలే. somebody is blushing. నుంచి మమ్మీ నీకు ఫుడ్ పెట్టదు, నిన్ను నిద్రపుచ్చదు, నీకు పాలు ఇవ్వదు, ఏం లేవు. నువ్వు మీ నాన్న అంటున్నావు. నాన్ననే అన్నిగా, సరేనా?
దగ్గరకు వస్తలేవు, నా కాడు ఉంటలేవు, నన్ను చూసి నవ్వుతలేవు. ఏమంటావు? ఎక్స్క్యూజ్ మీ, అర్థమవుతుందా నీకు మమ్మీ ఏమంటుందో? హలో మెసీస్, రింగులు చుట్టక్క. లవ్ యూ. ముద్దు పెట్టవా? ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ గాలి కొట్టడానికి పోయిండు, వస్తాడు. ఓకే, అసలు ఎట్లా తయారైనవింది నువ్వు? ఈమె ఏడుస్తుంది నేను కిందికి పోతే. అగో కనిపించగానే స్మైలు. అమ్మో, పోవడానికి ఉండదు, ఆయన గాలి కొడుతున్నాడు. టైర్లో ఎయిర్ లేదు, మనం పోలేము. అది చూడండి ఎట్లా చూసుకుంటుందో. అరే వస్తాడు నానా. వామ్మా, ఏమైంది కన్నయ్య? ఇక్కడ వాళ్ళ డాడీని ఒకటే, అదిగో చూడండి అసలు ఎట్లా చూస్తున్నా. నా వామ్మో. ఎక్స్క్యూజ్ మీ రణహిత, ఎక్స్క్యూజ్ మీ మెసీస్, హాయ్, హలో హలో. మమ్మీ వద్దా? ఈ మమ్మీని మర్చిపోయినావా మొత్తమే? సూపర్ మచ్చి పాడేది కాపీరైట్స్ వస్తుంది తెలుసు. చదువున్నానంటే నేను యుఎస్ ఉంటుంది, ఇక్కడ కూడా కొన్ని కార్స్ చూసిన నేను. మేబీ సెలెక్టివ్గా ఉంటాయేమో అవి. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. సో కొద్దిసేపు కన్ఫ్యూజ్ అయ్యిండే, ఇదే నా ప్లేస్. ఇది యాక్చువల్లీ ఒకసారి వచ్చాము బిఫోర్ ప్రెగ్నెన్సీ, అప్పుడు నాకు అమ్మ కొండ ఎక్కాలని చెప్పి అందుకే నచ్చలేదు. బట్ ఎనీహౌ రీచ్ అయ్యాము. ఇంకా బాగానే ఉంది, వెదర్ మంచిగా ఉంది. యాక్చువల్లీ సమ్మర్ కదా, చాలా రష్ ఉండే. ఇంకా మేము యాక్చువల్లీ 2 వేస్ ఉన్నాయి. నార్మల్ వే చూస్ చేసుకున్నాము. ఇంకో వే అయితే స్టార్టింగ్ నుంచే ఇట్లా హిల్ లాగా ఉంటుంది, పైకి ఎక్కేది ఉంటుంది. ఇది జస్ట్ ఇట్లా లోపలికి షీప్ ఫామ్ అని ఉంది, బట్ లోపలికి వెళ్ళి చూస్తే షీప్స్ ఏం లేవు, జస్ట్ కొంచెం ప్లేస్ ఉంది. కొద్దిసేపు అలా పై వరకు వెళ్ళి అటు ఇటు కొంచెం వెదర్ చూసి లైక్ లొకేషన్ చూసి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసి తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది, చూడొచ్చు ఒక్కసారి అన్నట్లుగా. అందుకే ఇంతకుముందు పోయాను కాబట్టి ఇంకోసారి పోబుద్ది కాలేదు. బట్ రణహిత ఒక్కసారే కదా వచ్చేది, అంటే ఫస్ట్ టైం కదా. అది కాక మేము ఆడిన ఫస్ట్ గేమ్ తనతోని, అని తను ఇదే పిక్ చేసుకుంది. దూకు వాళ్ళకి స్విమ్మింగ్ చేయి. చేయి పెట్టేసి వచ్చి చిన్న నువ్వు మధ్యలోకి వెళ్ళిపో. రణహిత ఇట్లా కూడా అన్ని కవర్ చేస్తున్నా అనమాట. చెయ్యి కన్నమ్మ. పట్టుకోక ఇదే పట్టుకున్నావారా మమ్మీని కొండెక్కియాలని.
ఓకే, ఎంత ముద్దుగా ఉందో లొకేషన్, చాలా బాగుంది. వీళ్ళిద్దరు అలసిపోయి కూర్చున్నారు. ఇంకా మాతోటి వచ్చింది మా కజిన్ వచ్చింది. యాక్చువల్లీ మా కజిన్ ఇంకా రీల్స్ చేస్తుండే డ్యాన్స్, అది తీసుకుంటూ నేను కూర్చున్నా. నాకైతే తెలియదు ఇది పోస్ట్ చేస్తున్నా, మా కజిన్ చూసి ఏమంటుందో. నేనైతే చెప్పకుండా పోస్ట్ చేస్తున్నా. పోస్ట్ చేసినాక తన రియాక్షన్ చూద్దాం. బట్ చాలా బాగా వేసింది డ్యాన్స్. నాకైతే దాంట్లో 1% కూడా రాదు, అట్లీస్ట్ 0.01% కూడా రాదు హానెస్ట్లీ. గాయస్ నేను ఫస్ట్ సాంగ్ యాడ్ చేసా, బట్ నాకు కాపీరైట్స్ వచ్చింది. సో అందుకని సాంగ్ తీసేసా. సాంగ్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాడో సాంగ్. మీరు సింగ్ చేసుకోవాలనుకుంటే సాంగ్ పెట్టుకొని సింగ్ చేసుకోండి. ఐమ్ సో సారీ. అసలు రావద్దు అనుకున్నా, బట్ కాపీరైట్ ఇచ్చేసిండు వాడు. మళ్ళీ డెలీట్ చేసి ఇంకోసారి అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అయిపోయింది మా ట్రిప్, అయిపోయింది. మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లేదు ఉంది మధ్యలో మేము ఫుడ్ తినాలి. ఫుడ్ తిన్నాక మళ్ళీ బయట ఫుడ్ తినాలి. 2 ఫుడ్స్ తినాలి. అందులో మేడం నిద్రపోతుంది, అలసిపోయింది. కన్నమ్మ అలసిపోయినావా? సో ఇక్కడ పిక్నిక్ ఏరియా లాగా ఉందన్నమాట. లైక్ డ్రింకింగ్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను చాలామంది దగ్గర నుంచి విన్నాను, ఇది బర్త్డే స్పాట్స్ అనమాట. నైట్ వచ్చి బర్త్డేస్ చేసుకొని తాగేసి తందనాలాడి వెళ్ళిపోతుంటారు ఈ స్పాట్లో. ఇంకా మేము కిందికి దిగేసి ఇక్కడ ఫుడ్ కొంచెం స్నాక్స్ అలా కొంచెం చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నా అని చెప్పాను కదా, ఇక్కడ తినేసి మేము వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మొత్తం మంచిగా ముందు కొంచెం రివర్ లాగా వెళ్తుంది, వాటర్ వెళ్తున్నాయి. బాగుంది లొకేషన్ చుట్టూ. ఇంకా ఆమె పడుకుంది, ఆడ కింద పడుకోబెట్టంగానే లేచింది. తనకు కొంచెం ఫుడ్ పెట్టి మేము కొంచెం తిని కొద్దిసేపు ఆడుకొని ఫొటోస్ దిగి వెళ్ళిపోయాము. కింది నుంచి చూసినా పై నుంచి తీసుకున్నా. ఇప్పుడు పైకి చూడాలా? నువ్వు పైకి చూడాలా? స్నాక్స్ డ్రెస్ ఖరాబ్ చేసుకోవద్దు మమ్మలో. ఓకే ఉండండి, కేక్ తీద్దాం. బాయ్. యాక్చువల్లీ నేను ఆ కేక్ తీసుకొని 5 days అవుతుండే అప్పటికి. ఇంకా ఈరోజైనా బయటకు వెళ్తున్నా కదా, అక్కడన్నా జస్ట్ ఊరికే తిందామని చెప్పేసి తీసుకొచ్చా. ఏ అకేషన్ లేదు కేక్ కట్ చేయడానికి, జస్ట్ తినబుద్ధి అయితే తెచ్చుకున్నా. అది ఈరోజు పనికొచ్చింది. తినడానికి వచ్చినాం. వ్లాగ్ ఎండ్ ఇది. ఓకే, ఏడికి వచ్చినామని చెప్తాను. చికెన్ బర్గర్ తింటాం. చికెన్ బర్గర్ రణహిత క్రిస్పీ, నాకు క్రిస్పీ కావాలి. దాని బయటకు వస్తే ఇది పరిస్థితి. ఫుడ్ కోసం వచ్చినావా? నీకేం జెండా ఇచ్చినారు? ఇలా పెట్టుకో. ఇలా కూర్చో, వెనక డాడీ. చాలా నా కూతురికైతే అసలు ఇక్కడ వాళ్ళ అలవాట్లు బాగా వచ్చినట్టున్నాయి. అక్కడ లెట్యూస్ ఉంటే ఒకటే తింటుంది ఆ లెట్యూస్ని. నాకు ఆకులు దుంపలు చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంది. నేను బర్గర్లో వితౌట్ లెట్యూస్ తీసుకుంటా, బట్ ఆమె మాత్రం వాళ్ళ డాడీ కాడ నుంచి లెట్యూస్ తీసుకొని మరీ తింటుంది. చూడండి ఎంత ముద్దుగా తింటుందో. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో, హౌ వీ ఎంజాయ్ ఇన్ పెంట్లాండ్ హిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. Thank you once again. See you on the video.